వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్లో నిందితుల ఆస్తు జప్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబం ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఇక చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా కమిషన్ల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు జప్తునకు ఆదేశించింది. అధికారం అండతో మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్లు సిట్ నిర్ధారించింది. అవినీతి నిరోధక నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జప్తునకు అనుమతించాలంది. సిట్ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ బ్యూరో చీఫ్ ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ అబ్దుల్ అలీం ఫోన్ లైన్ లో అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి. హరీష్, ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం కేసుకు సంబంధించి కూడా సిట్టు విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి పార్టీకి చెందిన ముఖ్య నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి 54,000 వెరసిన డబ్బులన్నిటి కూడాను అక్రమ పద్ధతుల్లో లావాదేవీలు జరిపారని చెప్పి కూడాను ఇటు సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఈడీకి అటాచ్ చేస్తూ కూడాను 54 కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్పాలని చెప్పడం జరిగింది. అంటే ఈడీ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో మద్యం స్కామ్ సంబంధించి 3,000 కోట్ల రూపాయల వరకు కూడా నకిలీ మద్యం ద్వారా విక్రయాలు జరిపి పెద్ద ఎత్తున ఎవరైతే వైసీపీలో ఉన్న వారు ఉన్నారో వారందరూ ఆర్థికంగా లబ్ధి చేకూరిందని చెప్పి కూడా చిట్టు ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అటు ఏసీబీ ద్వారాను, ఇటు సిట్ ద్వారాను, అటు సిఐడి ద్వారా కూడాను విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఈ ఈడీ అటాచ్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేది ప్రస్తుతం వైసీపీ వర్గాలని ఒక విధంగా షాక్ కి గురి చేసిందని కూడాను మనం చెప్పొచ్చు. హరీష్, ఓకే, రైట్. థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.